హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. డిప్యూటీ డిఓ మనకు 24 పోస్టులు, 1000 మంది అప్లై చేశారు. ఆ సంఖ్య కూడా మనం చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో రాబోయే 60 రోజుల్లో నేను ఉద్యోగం సాధించగలనా, నేను కరెక్ట్గా చదవట్లేదు, పోటీ చూస్తే వేలల్లో ఉంది, పోస్టుల సంఖ్య చూస్తే 24 ఉంది, మరి ఎంత సమయం పడుతుంది, నేను పోటీలో ఉంటానా ఉండనా అని చాలామంది నిష్క్రమిస్తూ వైదొలుగుతున్నారు. ఎందుకంటే అవును, పోస్టుల సంఖ్య 24, 1000 మంది అప్లై చేశారు, కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు చూడాల్సింది 60 రోజులు కాదు, 60+ రోజులు. ఓకే, నష్టం లేదు. మరి 90 రోజులు ఉన్నప్పుడు ఏం చేశారు, అది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ 60 రోజులు అనేటువంటి చాలా పెద్ద విషయం అని నేను అంటున్నాను. ఎందుకంటే సింపుల్గా ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఇంకా మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రోజుల సంఖ్యను లెక్క పెడుతుంటారు చాలామంది. కాదు, రోజుకు ఎన్ని గంటలు క్వాలిటీగా చదువుతున్నాము. మరి చాలామంది 1000 మంది చదువుతున్నారు కాబట్టి నాకు రాదేమో అంటున్నారు. కానీ 1000 మందిలో చదివే విధానం వేరే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, ఎందుకు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే, ఎందుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదంటే, మధ్య మధ్యలో గ్యాప్లు ఇవ్వడం, ఎక్కువగా ప్లానింగ్ పైన వాళ్ళు ఫోకస్ చేసి ఎగ్జిక్యూషన్ పైన ఫోకస్ తగ్గించారు. ఎక్కువగా డిస్కషన్తో, ఎక్కువగా ఏది కనిపిస్తుంది మెటీరియల్ చదివి, ఎక్కువ సంఖ్యలో జిరాక్స్ తీసుకొని, ఏది కనిపిస్తుంది పీడిఎఫ్ తీసుకొని, ఎక్కువ సంఖ్యలో మెటీరియల్ తీసుకొని ఏదో చదువుదామనుకొని ఏది చదవకుండా మధ్యలో గ్యాప్ వచ్చి నా వల్ల కాదేమో, మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో అనే టెన్షన్ ఉన్నారు. మీరు వాచింగ్ తగ్గించండి. వాచింగ్ అంటే రకరకాల వ్యక్తుల యొక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వాచింగ్ తగ్గించి రైటింగ్ పైన దృష్టి పెట్టండి. మీరు పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు మనము కొంచెం ఎక్కువ చదవాలి, 1 గంట ఎక్కువ చదవాలి. ప్రశ్న కఠినంగా ఉన్నప్పుడు మనము రివిజన్ ఎక్కువ పెంచాలి. మరి సమయం తక్కువ ఉన్నప్పుడు ఫోకస్గా పెంచాలి. నిజంగా చెప్తున్నాను, వాస్తవంగా చెప్తున్నాను, చాలామందికి సిలబస్ ఏంటో తెలియదు, టాపిక్స్ ఏంటో తెలియదు, ఏ పుస్తకాల్లో ఉంటుందో తెలియదు. రెడీమేడ్ పుస్తకాలకు అలవాటు పడ్డారు. రెడీమేడ్ పుస్తకాలకు స్వస్తి చెప్పండి. ఇంకా మీకు గనక ఇంకా కోరిక మిగిలి ఉంటే, ఎందుకంటే సరైన మెటీరియల్ అంటే పరీక్షలో వచ్చే మెటీరియల్, సరైన మెటీరియల్ అంటే సమగ్రమైన మెటీరియల్. అంటే అది చదివితే ప్రశ్న మిస్ కాకూడదు. సందర్భం లేని, అవకాశం లేని, ఏమాత్రం సంబంధం లేని విషయాలు సులువుగా ఉన్నాయని చదువుతూ చాలామంది సిలబస్ పైన కాన్సన్ట్రేషన్ లేదు. సిలబస్ ఏమిటి, మేము చదువుతున్నది కరెక్టేనా కాదా అనే విషయం కూడా చాలామంది తెలియదు. మీరు అనుకుంటారు పోటీ అనేది. పోటీ నేను చెప్తున్నాను, ఈ పెద్ద పోస్టులకు పోటీ తక్కువగా ఉంటుంది, చిన్న పోస్టులకు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కానిస్టేబుల్కు, టీచర్కు చాలా పోటీ ఉంటుంది. కానీ పెద్ద పోస్టులకు చాలా తక్కువ పోటీ ఉంటుంది, తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఈరోజు పోటీలో ఉన్నవాళ్ళు రేపు ఉండరు, రేపు ఉన్నవాడు ఎల్లుండి ఉంటాడు. కానీ మొదటి నుంచి కన్సిస్టెన్సీగా, కాన్ఫిడెన్స్గా, కాంప్రహెన్సివ్ మెటీరియల్ తీసుకొని ఒక నమ్మకంతో ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు, ఎక్కువ సమయం, అందరికంటే ఎక్కువ చదివిన వాడు మాత్రమే ఇక్కడ విజేత. చాలామంది ప్లానింగ్ వేసుకుందాం, అలా చదువుదాం, ఇలా చదువుదాము అనేటువంటి వాళ్ళు ప్లానింగ్ కాదు, ఎగ్జిక్యూషన్, వాచింగ్ కాదు, రైటింగ్ పైన దృష్టి పెట్టండి. పరీక్షలు రాస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు పరీక్షలు రాస్తే పోటీ తెలుస్తుంది, మీరు రాస్తే మీ స్థాయి తెలుస్తుంది. ఇంకా మీ స్థాయి దగ్గర రాకపోతే ఎలా? మరొక విషయం, చాలామంది అంటారు, సార్ మేము నాన్ బీఈడి, మాకు సంబంధం లేదు అంటారు. మరి మిగతా వాళ్ళకు, బీఈడి వాళ్ళకు పరిచయం ఉన్నప్పటికీ కూడా చాలా సంవత్సరాలైంది, అన్ని కొత్త టాపిక్లు, అన్ని డిఫరెంట్ టాపిక్లు, తక్కువ సిలబస్, 14 యూనిట్లు, పర్ఫెక్ట్ సిలబస్, సమగ్రమైన సిలబస్ ఉంటుంది. నాన్ బీఈడితో సంబంధం లేదు. నాన్ బీఈడి వాళ్ళు, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గ్రూప్ 1 కొట్టలేదా, సివిల్స్ కొట్టలేదా, గ్రూప్ 2 కొట్టలేదా, బ్యాక్గ్రౌండ్తో సంబంధం ఉండదు. ప్రజెంట్ మనం ఏ విధంగా వర్క్ చేస్తున్నామనే దాన్ని బట్టి ఉంది. ఎప్పుడైనా ఉద్యోగం ప్రజెంట్ను బట్టి ఫ్యూచర్ ఉంటుంది, కానీ పాస్ట్ను బట్టి ఫ్యూచర్ ఉండదు. పెద్ద పోస్టులకు కాంపిటీషన్ ఉండదు. ఎవరైతే ఇప్పటి నుండి అపోహ ఉందో వాళ్ళు ఇప్పుడే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి మిత్రులారా. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవడం కాదు, లేవకుండా కూర్చోవడం. మళ్ళీ లేవకుండా కూర్చొని మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా, సమగ్రంగా, కన్ఫ్యూజ్ కాకుండా
మనము అద్భుతమైన మెటీరియల్ ఇస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి మనం ఇచ్చిన మెటీరియల్ అద్భుతంగా ఎందుకు ఉంటుందంటే అనుభవం ఉంది. ఎంఈడి, బీఈడి, డైట్ కళాశాలలో పనిచేసిన అనుభవం ఉంది, యూనివర్సిటీ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. మనకు తప్ప ఇంకెవరికి తెలుసు. పరీక్షలు పెడుతున్నాం మీకోసం. ఉదయం 5:30 గంటలకు లేచి మేము పరీక్షలు పెడితే మీరు మీ జీవితం కోసం 1 గంట ముందు లేవలేరా? అది తస్మాత్ జాగ్రత్త. మరి నాన్ బీఈడి అన్న ఒక అపోహం మాత్రమే. ఎవరైతే బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ 10th క్లాస్ వరకు 10 సంవత్సరాలు చదివి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో చదవకుండా నేను నాన్ మ్యాథ్స్ అంటారు చూడండి, అంటే వాళ్ళు మ్యాథ్స్ చదివి కూడా నాన్ మ్యాథ్స్ అంటున్నారు. ఆ విధంగా అది మన ఫీలింగ్ మాత్రమే. ఇది ఎవరైనా చదవచ్చు, చాలా సింపుల్ సబ్జెక్ట్, తక్కువ సిలబస్. డైట్ లెక్చరర్, బీఈడి లెక్చరర్తో పోలిస్తే కానీ చదివితే పర్ఫెక్ట్ చదవండి. తింటే సమగ్రంగా ఎలాగ తింటామో సమగ్రంగా చదివి సగం సగం చదివి 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది పెద్ద పరీక్ష, పెద్దగా ఆలోచించాలి, చిన్నగా ఆలోచించకూడదు. తక్కువ పేజీలతో మీరు సరిపెట్టుకుంటే పేజీలను బట్టి ఉద్యోగం రాదు మిత్రులారా. ఎగ్జామినర్ ఇచ్చే ప్రశ్నను బట్టి ఇస్తుంది. ఈ రోడ్డులో యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తాను, కానీ ఎక్కడవుతుందని నేను చెప్పలేను. కాబట్టి ఆ రోడ్డు మొత్తం మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు ప్రొఫెసర్లు ఈసారి పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. ఈవెన్ హెచ్డబ్ల్యూ పేపర్ కూడా మీరు చూసి ఉంటారు. ఏదైనా ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే చేసే దమ్ముండాలి. అది మనం అందిస్తున్నాం బాగా. ఆంధ్రప్రదేశ్ పేపర్ మీరు చూసి ఉంటారు. పేపర్ 2, పేపర్ 3 ఎంత సింపుల్గా వచ్చింది. మరి సింపుల్గా వచ్చినప్పుడు మీకు కూడా ఒక డౌట్ రావాలి, ఎన్ని ప్రశ్నలు వచ్చేసాయంటే 99.9 ప్రశ్నలు మన మెటీరియల్ నుంచి వచ్చాయి. ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి సంబంధించిన కోర్సు మెటీరియల్ అక్కడే ఉంది 100%. మరొక విషయం, జనరల్ స్టడీస్ను ఫోకస్ చేయకుండా చాలామంది విస్మరిస్తున్నారు. జనరల్ స్టడీస్ పైన ఫోకస్ పెంచండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు, సార్ మాకు మెటీరియల్ దొరకదు. అద్భుతమైన సమగ్రమైన మెటీరియల్ మీకు చాలా అనుకూలంగా ఉంది. స్టాండర్డ్ పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని తీసుకొచ్చి మీకోసం ప్రింట్అవుట్ ఆప్షన్ ఇస్తున్నాం. మీరు కంపేర్ చేసుకోండి, ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ పోవడానికి, కంపేర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏ పాయింట్ అయినా సరే ఎగ్జామినేషన్ పాయింట్ అనేటువంటి పుస్తకం ఉంటుంది. మనకు రెడీమేడ్ మెటీరియల్ కాదు, ఎగ్జామ్ రెడీ మెటీరియల్ ఉండాలి. చాలామంది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇప్పటికైనా అవకాశాలు మన చేతిలో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అపోహొద్దు. అద్భుతమైన టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్లో, తెలుగులో. ఎంత సింపుల్ చూడండి. మీరు చదివేది కరెక్టా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ఒక యూనిట్ని సబ్ యూనిట్గా విడగొట్టుకోండి. ఆ సబ్ యూనిట్ చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైందా, నేను పూర్తిగా రివిజన్ చేశానా, దీనిపైన ప్రశ్నలు చేశానా, ఏమైనా అనుమానాలు ఉన్నాయా, కాన్ఫిడెన్స్ ఉందా లేదా లేదా అనే విషయం నువ్వు మాత్రమే చెక్ చేసుకోగలవు. కాబట్టి నేను మీకోసం ఒక చిన్న టాపిక్లు తీసుకొని ఒక యూనిట్ను ముక్కలుగా విడగొట్టి మేమే బాధ్యత తీసుకొని మేమే చదివించడానికి 150 ప్రశ్నలు చూస్తున్నాం. 8,000 ప్రశ్నలు దాదాపుగా తెలుగులో, ఇంగ్లీష్లో, తెలుగులో మెటీరియల్, ఇంగ్లీష్లో మెటీరియల్, తెలుగులో మైండ్ మ్యాపింగ్, ఇంగ్లీష్లో మైండ్ మ్యాపింగ్, ఇలా క్లాసులు చెప్తూ మీకు అందిస్తున్నాం. మరి అవకాశం ఉన్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు భోజనం ఉండదు, భోజనం ఉన్నప్పుడు ఆకలి కాదు. ఇక్కడ భోజనం, ఆకలి 2 ఒకేసారి ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ధైర్యంగా ముందరికెళ్ళండి. మీరు కష్టపడే చాలామంది అంటారు, మాకు వస్తుందా, నాకంత సీన్ లేదు, నాకు రాదేమో. మీ ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు అందరూ కూడా కంకణం కట్టుకొని నీకు రాదు అని నీతోనే అనిపించి చివరికి వైదొలిగేటట్టు చేస్తారు 100%. దీంట్లో నో డౌట్. కాబట్టి విజేత మాత్రం ఇలాంటి మాటలు వినడు. ఎందుకంటే వాడు చెవిటి కప్ప కాబట్టి వాడు అవిటివాడు కాదు, చెవిటి కప్ప. వాడే విజేత అవుతాడు. ఇప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి మిత్రులారా, కళ్ళు మాత్రమే పనిచేయాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కాంప్రహెన్సివ్ మెటీరియల్ చదవాలి, ఎక్కువ చదవగల ఓపిక ఉండాలి, అందరికంటే ఎక్కువ తెలిసి ఉండాలి. ఎందుకంటే పెద్ద పరీక్ష, ఎవరు ఏదైనా ఇవ్వచ్చు, ఇదే ఇస్తారని. మెటీరియల్ ఇస్తే కూడా చాలా ఇంత ఉంది సార్ మెటీరియల్ అంటారు, ఇంత ఉంది అంత ఉంది అంటే ఏది ఇస్తే బాగుంటుందో చెప్తే అదే ఇస్తాను. మరి కాబట్టి ఎగ్జామినర్ ఏది ఇచ్చినా సరే చేసేటట్టుగా చదివితే ఎన్ని రోజులు, కొన్ని రోజులే, తర్వాత చదివే అవకాశం ఉండదు మిత్రులారా. కాబట్టి క్లాసులు వినండి, ఎగ్జామ్స్ రాయండి, పరీక్షలు రాయండి. చిన్న టాపిక్ను ముక్కలుగా విడగొట్టి ఎగ్జామ్ పెడుతున్నాను. అందరూ రివిజన్ పూర్తయిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు, కానీ ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు రివిజన్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు భయపడాల్సిన పని లేదు. నాన్ బీడీ వాళ్ళు మీకు జనరల్ స్టడీస్ పైన పట్టుంటే పేపర్ 2 మాకు వదిలేయండి. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, సీనియారిటీ ఉంది, సిన్సియారిటీ ఉంది, డెడికేషన్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. మీకోసం మేము కష్టపడతాం.
అందుకే ఆ టెస్ట్ సిరీస్ పెట్టాం. దయచేసి మిత్రులారా, కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. బాగా బతకడం కాదు మన యొక్క కోరిక, బాగా బతకడం. ఏ కోణంలో కూడా ఎవరు ఎంతమంది చెప్పినా, రకరకాల న్యూస్ వచ్చినా మీరు ఎట్టి పరిస్థితిలో కాన్ఫిడెన్స్ కోల్పోకండి. రైట్ డైరెక్షన్లో వెళ్ళండి, రైట్ గైడెన్స్లో వెళ్ళండి, రైట్ రివిజన్లో వెళ్ళండి. ఎందుకంటే విజన్ ఉన్నవాడు మాత్రమే రివిజన్ చేస్తాడు. అందరికంటే ముందుండాలి మిత్రులారా. మీకు తెలుసు, ఉదయం ఇది మన ఫుల్ కోర్స్. ఇంకా అవకాశాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు చదవగల శక్తి ఉంటే, కష్టపడగల శక్తి ఉంటే, అంతకంటే ఎక్కువగా బాగా బతకాలి, హోదాతో బతకాలి, పేరుతో బతకాలంటే మేము మీకు కష్టపడడానికి సిద్ధంగా ఉండి మీకు సులువుగా చేస్తాం. ఎందుకంటే మీకు కావాల్సింది, మీరు చేయాల్సింది కళల్ని పెట్టుబడిగా పెట్టండి, కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి. ఎక్కువ రోజులు కూర్చొనే సక్తా ఉండాలి మీకు. జనరల్ స్టడీస్ మీరు చూసుకోండి. మరి ఇక్కడ టెస్ట్ సిరీస్కి సంబంధించి 60 రోజులు మీరు చదవలేరనే భయంతో మేమే చదివిపిస్తున్నాం. మేము ఇంగ్లీష్లో పెడుతున్నాం, తెలుగులో పెడుతున్నాం. మీ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నాం. పరీక్షలు రాస్తున్నారంటే ఎంతో కొంత చదువుతారు. చదవకపోయినా ఉదయం 5:30కు మేము లేపుతున్నాం, తట్టి లేపడం మొదట మేము అలవాటు చేసాం, తర్వాత మీరంతకు మీరు లేస్తున్నారు. కాబట్టి మీకు కావాల్సింది మోటివేషన్ కాదు. ఈ టైంలో మీకు కావాల్సిన ఇన్స్పిరేషన్. చాలా సమయం ఉంది, తక్కువ యూనిట్లు ఉన్నాయి, సమగ్రమైన మెటీరియల్ ఉంది. 14 యూనిట్లే. ఈ 14 యూనిట్లు ఎంత డిసైడ్ చేస్తాయి పర్ఫెక్ట్గా? ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు కాదండి, తక్కువ రోజులు. రోజుకు 6 గంటలు చదివినా సరే 60 రోజులు 300 గంటలు, 300 మార్కులు. మిత్రులారా, సరే పోటీ చాలా ఉందని తెలుసు, నష్టం లేదు. పోటీ ఉంటే భయపడకండి, బాధపడకండి, తెగించండి. ఒక్కసారి జీవితంలో మీరేంటో చూపించండి. మరి చాలామందికి సిలబస్ అంటే చాలామందికి తెలియదు నిజంగా మిత్రులారా. ఏదో ఒకటి రెడీమేడ్ చదువుతున్నారు. రెడీమేడ్ అనేటువంటిది అది అందరికీ ఉద్దేశించింది. కానీ స్టిచ్చింగ్ అనేటువంటిది వ్యక్తి తన ఇష్టపూర్వకంగా, తనకు వయసుకు తగ్గట్టుగా, తన శరీరానికి తగ్గట్టుగా కుట్టించుకునేదే స్టిచ్చింగ్. కాబట్టి గుర్తుపెట్టుకుని, రెడీమేడ్ అందరికీ, ఈ స్టిచ్చింగ్ కొందరికి ఉద్యోగం. చూడండి ఇక్కడ సిలబస్ ఏమిటి, ఎలా ఉంటుంది, దీన్ని సింపుల్గా విడగొట్టాలి. ఏదైనా ఒక పెద్ద అంశాన్ని విడివిడి భాగాలుగా చదవాలి. మొదటి నుంచి చదవాలి, తర్వాత చదువుదాం, తర్వాత రాద్దాం, తర్వాత చూసుకుందాం. వద్దు, ఇది చాలా పొరపాటు. నిజంగా మీ యొక్క లక్ష్యం అయితే పోటీ లేదు అంటున్నాను. పోటీ చదివే వాళ్ళ మధ్యలో ఉంటుంది, పరీక్షలు రాసే వాళ్ళ మధ్యలో ఉంటుంది, అప్లై చేసే వాళ్ళ మధ్యలో, ముచ్చట్లు మాటలు పెట్టే వాళ్ళ మధ్య ఉండదు. పరీక్షలు రాస్తున్నారు, ఇంకా అవకాశం ఉంది. మీరు వాళ్ళని తలదన్ని ముందుకెళ్ళొచ్చు. ఇది ఎంత చదివినా కొన్ని రోజులే, తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీ తల్లిదండ్రులు సిలబస్ కూడా చాలామంది తెలియదు మిత్రులారా. మీకు ఏ అవసరం ఉన్నా సరే, అందరికంటే కాదు, ఊహనందనంత మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది, మన పిల్లలకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది. ఇంత అనుభవం, ఇంత ఎక్స్పీరియన్స్, ఇన్ని పుస్తకాలు రాసిన అనుభవం, యూనివర్సిటీలో పనిచేసిన అనుభవం, ఇంత సీనియర్ ఫ్యాకల్టీగా. కాబట్టి మిత్రులారా, దయచేసి మీరు రైట్ డైరెక్షన్లో వెళ్ళండి. దిశ మారాలంటే మన దశ మార్చుకోవాలి. గుడ్ ప్లాన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్. కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా ప్లే స్టోర్లో మన జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకోండి. చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ ఉంది, మీరంతా చూసి ఉంటారు. వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సింపుల్గా ఏ అవసరం ఉన్నా, ఏ అవకాశం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, చదవలేకపోయినా ఇబ్బంది ఉన్నా మీరు ఖచ్చితంగా మనకు మేము స్పందిస్తాం, మేము పట్టించుకుంటాం. మన వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా చేరకండి. ఎక్కువ మంది ఉన్న యాప్లో ఉండాలి, ఎక్కువ పోటీ ఉన్న యాప్లో ఉండాలి. మిగిలిపోయిన గ్రూప్లో ఉండకూడదు. మనం గుర్తుపెట్టుకోండి. 9985011357 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా స్పందిస్తాము, పట్టించుకుంటాం. మన యాప్ మీ దగ్గర ఉండాలి. ఖచ్చితంగా ఎన్నో యాప్లు ఉండడం కాదు. ఎందుకంటే వజ్రాన్ని రాయి అనుకుని పాడిస్తే వజ్రం ఉండదు, రాయి ఉండదు. మీరు తలతల మెరవాలంటే వజ్రం మీ చేతిలో ఉండాలి. వజ్రాయుధం లాంటి మన యాప్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి కష్టపడే వాళ్ళకు మాత్రమే అవకాశం ఉన్న ఏకైక స్కోపు, ప్లేసు మన యాప్. మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ సమాచారం, రాబోయే నోటిఫికేషన్లు, ఎగ్జామ్ తేదీ, చదివే విధానం, ఇవన్నీ కూడా మేము అందుబాటులో ఉంచబోతున్నాం మీకోసం. కాబట్టి భయం వద్దు, టెన్షన్ వద్దు, ఒత్తిడి వద్దు. మీరు రైట్ డైరెక్షన్లో వెళ్ళండి. లేదంటే చిన్న చిన్న మార్పులు చేసుకోండి, తప్పులు తెలుసుకోండి, పరీక్షలు రాయండి. ఎందుకంటే
పరీక్ష రాయకపోతే తప్పులు తెలుసుకోకపోతే నేరుగా ఫైనల్ ఎగ్జామ్లో తప్పు తెలుసుకుంటే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అది పరీక్ష తర్వాత పరీక్షలో తప్పులు చేయొద్దంటే ఇప్పుడు పరీక్షలు రాయండి. టెస్ట్ సిరీస్ ఉంది మన దగ్గర, ఫుల్ కోర్స్ ఉంది, మెటీరియల్ మైండ్ మ్యాపింగ్ ఇస్తున్నాం, ఇంగ్లీష్లో మెటీరియల్, తెలుగులో మెటీరియల్, ఇంగ్లీష్లో ఎగ్జామ్, టాపిక్ వైజ్ ఎగ్జామ్లు. మరి ఈ విధంగా ఇంతకంటే ఏం చేయలేని అవకాశాలు మొత్తం కూడా మేము ముందు పెట్టాం. అది మీరు ఒక చేతిలో బంగారం ఉంది, ఒక చేతిలో చాక్లెట్ ఉంది. మీరు బంగారాన్ని ఎన్నుకుంటారో చాక్లెట్ ఎన్నుకుంటారో మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్.